దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో భూసార పరీక్షలు మొదలుపెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ చిరకాల వాంఛ ఉత్తరాంధ్ర వాసులదే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ వాసులంతా కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పడాలి అనేటువంటి ఒక ప్రధానమైన చిరకాల వాంఛ నెరవేరుతోంది, కార్యరూపం దాలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం నిర్మాణం చేపట్టేటువంటి స్థలంలో మనం ఉన్నాం. సుమారుగా 54 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. ఇక్కడ G+12 ప్రాతిపదికన భవన నిర్మాణం చేపడుతున్నారు. ఇది BRTS రహదారికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆరులోవ నుంచి సింహాచలం అనేటువంటి మార్గంలో BRTSకి కేవలం ఒక 200 అడుగుల దూరంలోనే ఈ మొత్తం ప్రధాన కార్యాలయం నిర్మాణం చేపట్టేటువంటి దక్షిణ కోస్తా ప్రధాన కార్యాలయం నిర్మాణం చేపట్టేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనం ఆ కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమవుతున్నాయి. మన ముందు కనిపిస్తుంది ఇదే సాయిల్ టెస్ట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి పరికరాలు. ఎందుకంటే ముందుగా సాయిల్ టెస్ట్ చేస్తారు. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత ఆ భవన నిర్మాణం సంబంధించినటువంటి కీలక ప్రక్రియ పునాది నిర్మాణం. ఆ పునాది నిర్మాణం ఎక్కడ ఏ రకంగా చేయాలి అనేటువంటిది పూర్తిగా జరపడం కోసం ఈ యొక్క సాయిల్ టెస్ట్ పరీక్ష జరుగుతుంది. ప్రస్తుతం మనతోటి కొంతమంది నిపుణులు ఉన్నారు. ఈ సాయిల్ టెస్ట్ చేస్తున్నటువంటి సంస్థ చెందినటువంటి ప్రతినిధులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ సాయిల్ టెస్ట్ ఏంటంటే అసలు ఏ రకంగా చేస్తారు? అంటే ముందు ఈ 40/70 రైల్వే ఒక ఏరియా ఫిక్స్ చేసిందండి. ఫిక్స్ చేసిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసి 60 ఫీట్ వరకు 60 అడుగుల వరకు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. ఏ డెప్త్లో ఫౌండేషన్ సూటబుల్ అనేది రికమెండేషన్ చేయడం అనేది మా పని అండి. అంతవరకు దానికి టెస్టింగ్, సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం, టెస్ట్ చేయడం, ఈ బోర్ హోల్స్ డ్రిల్ చేయడం, ఇవంతా ఈ ప్రక్రియ జరుగుతుంది. జరిగిన తర్వాత మనం రైల్వేకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తామండి. దాన్ని బట్టి మనం ఇచ్చిన డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ బట్టి వాళ్ళు ఇంకా మార్పులు చేర్పులేని ఉండాలి, ఇంకా ఫర్దర్ కిందకి వెళ్ళి ఇంకా డెప్త్ పెంచాలి అనేది డిసైడ్ చేసి డిజైనర్ తర్వాత డిజైన్ చేసిన తర్వాత మిగతా స్ట్రక్చరల్ డిజైన్స్ కానీ అవి కానీ దీన్ని బట్టి ఈ యొక్క ఫౌండేషన్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో వెళ్తుందండి. ఎంత విస్తీర్ణ భవన నిర్మాణానికి నిర్మాణానికి 40/70 అనేది రైల్వే ఫిక్స్ చేసుకుందండి. ఆ 40/70 దీంట్లోనే G+12 బిల్డింగ్ వస్తుందండి. దక్షిణ కోస్తా రైల్వే అనేది ఒక కళ, ఈరోజు సాకారం అవుతోంది. అందులో భాగంగానే సాయిల్ టెస్ట్ జరుగుతుంది. అయితే స్థానికులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మనతోటి కొంతమంది స్థానికులు వారితో కూడా మాట్లాడతారు. ఏమంటారు? ఎందుకంటే దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో మనం ఉన్నాం. ఏమంటారు? చాలా సంతోషంగా ఉందండి. విశాఖపట్నం ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రైల్వే జోన్ ఉందా లేదా, రైల్వే జోన్ వస్తుందా రావట్లేదా, రైల్వే జోన్కి ఇచ్చిన స్థలాలు కరెక్టా కాదా, ఆ ఇచ్చిన స్థలాలను పూర్తిగా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారా లేదా, ఇలాంటి రకరకాల క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పటికీ చాలామందికి దీని మీద ఇంకా క్వశ్చన్ మార్క్తో ఉన్నారు. చాలామంది దీన్ని ఏంటంటే ఒక ఇష్యూ చేసి దీన్ని పెద్ద రాద్ధాంతం చేద్దామని ఆలోచనతో ఉన్నారు. కానీ ఈరోజు ఇక్కడికి ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న పనులు శరవేగంగా ఇక్కడ మనం చూస్తున్నాము. సాయిల్ టెస్ట్ జరుగుతుంది. సాయిల్ టెస్ట్ జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళతో నిపుణులతో మనం మాట్లాడిన దాని ప్రకారం వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ రిపోర్ట్ ఒక వారం 10 రోజుల్లో మేము ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ 10 డేస్లో ఈ రిపోర్ట్ కనుక వెళ్ళిపోతే తర్వాత టెండర్ ప్రక్రియ. మేము అనుకోవటం సంవత్సరంన్నరలో ఇదంతా ఇది చాలా డెవలప్డ్ ఏరియా అవుతుందని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. ఎందుకోసం ఇప్పటివరకు ఆరులో ప్రాంతం అంటే బాగా వెనుకబడిన ప్రాంతం అనే ముద్ర ఉంది. దాన్ని చెరిపేసుకుంటూ BRTS రోడ్డుకి అతి సమీపంలో తర్వాత ఈ చుట్టూ 100 ఫీట్ రోడ్లు వేసి అన్నీ డెవలప్ చేసి రెడీగా ఉంది. ఇన్స్టెంట్గా ఇక్కడ ఈ సైట్ ఇవ్వడం వల్ల ఈ చుట్టుపక్కల ఏరియా అంతా డెవలప్ అవుతుంది. అవడంతో పాటు ఇక్కడ ఆరిలో ప్రాంతానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో మేము చాలా ఆనందంగా ఉన్నామండి. దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం నిర్మాణ ప్రాంతంలో మనం ఉన్నాం. వెనకాల సాయిల్ టెస్ట్ జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే ఒక నివేదికని ఇస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ప్రకారం భవన నిర్మాణ సమయంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పునాది నిర్మాణం కావచ్చు, ఇతర భవన నిర్మాణం సంబంధించిన అనేక అంశాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. అయితే మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ మనం నిలబడినటువంటి ఈ ప్రాంతంలో ఒక చక్కటి అధునాతన భవనం వస్తుంది. G+12 మొత్తం ఫ్లోర్లతోటి ఈ భవన నిర్మాణం జరుగుతుంది. రైల్వే ప్రధాన కార్యాలయం అంటే దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయంతో పాటు
రైల్వే సంబంధించినటువంటి కొన్ని వైద్యపరమైన అంశాలు చూసేటువంటి ఒక ఆసుపత్రికి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే రైల్వే దక్షిణ కోస్తా రైల్వే సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది ఉండడానికి కూడా కావలసినటువంటి కొన్ని నిర్మాణాలు కావచ్చు. ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ 54 ఎకరాల ప్రాంతంలో కూడా నిర్మాణాలకు సంబంధించినటువంటి డిపిఆర్ పూర్తయింది. అందులో భాగంగానే తొలి అడుగు సాయిల్ టెస్ట్ తోటి ప్రారంభమవుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.